మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీ యొక్క ప్రార్థనలకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు, లేదా మీరు ఎంతగా ప్రయత్నం చేసినా మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఎందుకు మారడం లేదని మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దానికి సమాధానం దేవుని పట్ల మీ యొక్క విధేయత లేదా భయభక్తుల శాతం ఎంత అనే దాని మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ నువ్వు ఎదురు చూడటం ద్వారా దేవుడును నిలబడి ఆయన మీద విశ్వాసం ఉంచుకొని అడుగుతున్నాడేమో. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి స్థిరముగా ఆందోళన లేకుండా నిలబడినప్పుడు ఆయన నీ కార్యమును ముందుకు జరిగించును. అవిధేయత అనేది మన జీవితంలో ఏ విషయంలో ఉన్నా కూడా మనము దేవునితో దాన్ని సరిచేసుకోవాలి. పాపము లేదా మనలో ఉన్న అవిధేయత ఆయన యొక్క మంచిని మన జీవితంలో అనుభవించకుండా అడ్డుపడుతుందేమో. ఒకవేళ దేవుడు నిన్ను ఏదైనా చేయమని అన్నప్పుడు లేదా చేయమని అడిగినప్పుడు ఆయన మాటలను విస్మరించటము లేదా వాటిలో కొంతవరకు చేసి మిగిలిన దాన్ని వదిలేసావేమో ఒకసారి ఆలోచించుకో. దేవునికి నిజమైన విధేయత చూపించడం అంటే ఆయన చెప్పిన పనిని ఆయన చెప్పిన సమయంలో ఆయన చెప్పినట్లుగా ఆయన చెప్పినంత కాలము నీకు ఎందుకు ఏమిటి అని అర్థం కాకపోయినా కూడా చేయడం. ఒకవేళ దేవుడు నీకే పదే పదే వాక్యం చదువుతున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ తలంపుల్లో కానీ ఏదైనా పాపము నీకు గుర్తు చేస్తున్నాడా? అయితే ఆ విషయమై దేవునితో నువ్వు వెంటనే సరి చేసుకోవాలి. ఆ విషయంలో నీ స్వంత చిత్తం అనుసరించి నడుచుకోకుండా దేవుని చిత్త ప్రకారం నీవు నేను నడవాలి అని దేవుడు మనల్కి గుర్తు చేస్తున్నాడు. మన ఇష్ట ప్రకారం కాకుండా ఆయన ఇష్టానుసారంగా పనులు జరిగించుటకు మన జీవితంలో పెను మార్పులు తీసుకుని వస్తుంది. అందుకే ఆయనకు విధేయత చూపటం అనేది మన జీవితంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశముగా ఉండాలి. దీనికి మనం మంచి ఉదాహరణగా చూసుకుంటే నోవాహు యొక్క జీవితంను మనం చూడగలం. దేవుడు చెప్పినప్పుడు అది సరిగ్గా అనిపించకపోయినా అతను పొడి నేల మీద దేవుడు చెప్పిన విధంగా పెద్ద ఓడను నిర్మించాడు. తన యొక్క తరం ఎంతగా చెడిపోయినదంటే తన కుటుంబం తప్ప ఎవరు కూడా రక్షింపబడలేదు. తన ఓడ కట్టిన కాలమంతా కూడా తన చుట్టూన్న చెడ్డవారిని ఎంతగానో ఆయన్ను అపహసించారు, ఎగతాళి చేశారు. తనను చూసి ఒక సామెతనే ఆస్పదంగా మారి ఉంటాడు. కానీ వారి మాటలేవి పట్టించుకొని ఓడ కట్టుట విషయంలో నోవాహు ఎక్కడ అశ్రద్ధ అనేది చూపలేదు. ఒకవేళ అలా చూపి ఉంటే ఏమి జరిగేదో మన అందరికీ కూడా తెలుసు. అందరితో పాటు తన కుటుంబము కూడా తను కూడా నశించేవాడు. కానీ ఎప్పుడైతే వర్షపు చినుకులు ఆకాశం నుంచి పడటం మొదలైనదో అప్పటి వరకు నోవాహుని ఏ నోళ్ళైతే తిట్టాయో, ఏ నోళ్ళైతే అపహాస్యము చేశాయో, ఏ నోళ్ళతో ఆయన గురించి సామెతలు చెప్పుకున్నారో ఆ నోళ్ళన్నీ మూతబడినాయి. నోవాహు గణపరచబడినాడు. దేవునికి విధేయత చూపటం అనేది అన్ని వేళల్లోనూ మంచి పరిస్థితుల్లోనూ మనకు మెప్పుని ఘనతను తీసుకురాకపోవచ్చు. ఒకవేళ అది చేస్తున్న నీకును చూస్తున్న ఎదుటి వారికి అది వెర్రితనముగా అనిపించవచ్చు. కానీ ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని కొనసాగించిన ఎడలా అంతమున అంటే దాని చివరన మనము తప్పక గణపరచబడతాం. దేవుడు మన తల పైకెత్తును. మన చుట్టూ ఉండి విమర్శించే వారి మాటల మీద మనం ఎల్లప్పుడూ కూడా దృష్టించకూడదు. అది నీకు లాభమైన, నష్టమైన, సంతోషమైన, దుఃఖమైన ముందుకు కొనసాగటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతముగా నిన్ను ఆ పనిలో నడిపిస్తాడు. విధేయత లేకుండా నువ్వు ఎప్పటికీ కూడా దేవుడు కోరుకున్న మనిషిగా మారలేవు. ఆయన నీ జీవితంలో చేయదలిచిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను నువ్వు చూడలేవు. నిన్ను ఆయన చిత్తానుసారముగా నడిపించేది, తన శక్తిని నీకు ఇచ్చి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ఆయనను నమ్ముకొనుము. ఆయన తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా
నీకు మంచివే. అవన్నీ నమ్మి విధేయుడువయ్యుండుము. తద్వారా నువ్వు ఫలించి ఆయన యొక్క సమస్త ఆశీర్వాదములను పొందుకుంటావు. ఇర్మీయా 29:11 దేవుడు వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి విధేయులై ఎంతోమంది, నోహవు గారు కానీ, గిద్యోను కానీ, మరియమ్మ గారు, సిమియోను, ఇలా ఎంతోమంది భక్తులు మొదట ఎన్నో హింసలు, ఎంతోమంది చేత దూషించబడడం, అపహాస్యం చేసుకోబడడం, తిట్టుకోబడడం ఎంతోమంది భక్తుల జీవితాల్లో జరుగుతూ వచ్చిన క్రైస్తవుడమైన నీవు నేను మన జీవితంలో ఇట్లాంటి అవరోధాలు ఎన్ని జరిగినా దేవుని యందు విధేయత చూపడం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఈ లోకంలో మనం ఘనపరచబడకపోయినా, ఈ లోకంలో మనకు ఘనత రాకపోయినా, పరలోకమందు మనకు రావాల్సిన బహుమానాన్ని ఆయన మన కోసం సిద్ధంగా చేసి ఉన్నాడు. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండలేము, కానీ పరమందు మన రక్షకుడైన మన యేసు ప్రభువుతో కలకాలం మనకు ఒక సింహాసనం, ఒక కిరీటాన్ని ఏర్పరచబడి ఉన్నాడు. దానికోసం ఈ లోకంలో నువ్వు ఏ విధంగా ఎన్ని రకాలుగా హింసించబడినను, ఎన్ని రకాలుగా అపహసించబడినను, ఎంతమంది చేత దూషించబడినను అది నీకు ఘనతగానే ఎంచుకో. అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన పనిని నువ్వు జరిగిస్తూనే ముందుకు వెళ్ళు. నిన్ను ఇంకా అత్యద్భుతంగా వాడుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.